హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐదే నిమిషాల చికెన్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తానండి. చూద్దాం రండి. ఇప్పుడు గిన్నె పెట్టేసాను కదా, గిన్నె పారబోసేస్తాను. ఇప్పుడు గిన్నె పెట్టానండి. చికెన్ చూడండి, చికెన్ ఐదే నిమిషాలు రెడీ అవుతుంది. అరకప్పు ఆయిల్ అండి, ఆయిల్ పోసేసి మీద ఆయిల్ ఇక్కడ పెట్టిన ఏదో పెట్టిన సరే. ఆయిల్ అరకప్పు ఆయిల్ పోసేసుకున్నాం. చూడండి, అరకప్పు ఆయిల్ ఇదేలోగా పోపు గింజలన్నీ రెడీగా పెట్టుకున్నాం. కొత్తిమీర పుదీనా ఇప్పుడు మనం పోపు గింజలు వేసేద్దామండి. ఒక స్పూన్, ఒక పావు టీ స్పూన్ అండి, కొంచెం వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి నూనెలో ఫ్రై చేయడానికి ఇట్లా కలిపేద్దామండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేద్దాం. ఉల్లిగడ్డలు వేసేస్తుందండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దామండి. నూనెలో ఫ్రై అయ్యేలా కలుపుకుందామండి మంచిగా. కరివేపాకు వేసేస్తున్నా. కరివేపాకు కాస్త ఎక్కువ తింటామండి. కరివేపాకు, పసుపు కాస్త ఎక్కువ పడతాం. చికెన్ వేసేద్దాం. చూడండి, మొత్తం ఆయిల్ వంటేలా, ఎందుకంటే సైడ్ అమ్మటి అంటుకుంటుంది కదండి, వేడి గిన్నె కదా, అందుకని చికెన్ సైడ్ అమ్మటి పట్టుకోకుండా ఆయిల్ అంటించేస్తే పట్టుకోదండి. అది స్టీల్ గిన్నె రాదండి, గిన్నె అట్లా. ఇప్పుడు చూద్దాం, చూసారా ఎలా ఉందో. ఇప్పుడు మనం పసుపు వేసేద్దాం. ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు అండి. ఇప్పుడు అల్లం నేనే దంచి పెట్టుకున్నాను చెప్పాను కదండి. అల్లం వెల్లిపాయలు మంచిగా పొట్టు తీసి ఆరబెట్టి మరీ దంచుతామండి. 2.5 టీ స్పూన్లు అల్లం. ఇప్పుడు అల్లం, పసుపు, ఉప్పు మంచిగా ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు కూర ఇంక పచ్చిదే కాబట్టి మనం అల్లం వెల్లిపాయలు అన్నీ మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు చూడండి, రెడీ అయ్యింది. అల్లం పట్టింది మంచిగా. చూసారా, కానీ అడిగంటిందా? అడిగు అంటలేదండి, అంటలే. స్టీల్ గిన్నె కదా, అడిగంటింది ఏమోనని చూస్తున్నాను. అడిగంటలేదండి. సరే, ముక్క కూడా ఇంత చిత్తి కాదు. ఇప్పుడు హాఫ్ బాయిల్తో ఉండగానే అన్నీ కలిపేసుకున్నాం అనుకోండి, ముక్క ఖరాబ్ కాకుండా ఉంటుందండి మంచిగా. చూడండి, టీ స్పూన్ కారం వేస్తుంది. చూడండి, కూర ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా. కొంచెం వద్దండి, ఇందాక వద్దండి, పచ్చిమిరపకాయలు వేసాం కదా, చాలు. కొంచెం ఇందాక వేసాను కదా ఉప్పు, అందుకని 1/2 స్పూన్ అండి ఉప్పు. తర్వాత తింటప్పుడు ఎలాగో కొంచెం సరిపోకపోతే వేసుకోవచ్చు. ధనియా పొడి అండి, సరిపడా ఉంది, మొత్తం వేసేస్తున్నా. గరం మసాలా ఇది కూడా సరిపోనుంది, అందుకే దీన్ని కూడా మొత్తం వేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ముక్కకు మళ్ళా అంతా కారం, ఉప్పు, మసాలా అంతా పట్టేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలుపుకుందాం. ముక్క పడితే తింటుంటే టేస్ట్ ఉంటుందండి, లేదంటే చప్పగా ఉంటుంది. పైన అలా కలిపేసింది అనుకుంటే చప్పగా ఉంటుంది. ముక్క కలిపేలాగా కలుపుకుంటూ ఉండాలి. కూర పచ్చిగా ఉన్నప్పుడు అయితేనే ఖరాబ్ కాకుండా ఉంటుంది ముక్క. కాస్త మూత పెట్టి ఫస్ట్ అది వేసుకుందాం. లాస్ట్ పుదీనా అండి, పుదీనా వేసేస్తున్నాం. దీన్ని కూడా మళ్ళీ మంచిగా కలిసేలాగా పట్టుకుందాం. పుదీనా పైన వేసేస్తే పైన ముక్కల వరకే వేస్తుంది. మొత్తం కలిపినాం అనుకొని అంత అన్ని ముక్కలకు పడుతుంది. అది కూడా ప్రతి ముక్క పుదీనా మంచి స్మెల్ వచ్చేస్తుంటుందండి, అందుకని కలిపేస్తుంటాను. అట్లా ఉంచాను.
పెట్టేస్తాను. రెడీ చూసారు గుమగుమలాడే చికెన్ 5 నిమిషాలు చూసారు రెడీ అయిపోయింది. చూడండి ఒక్క ముక్క ఖరాబ్ కాకుండా చితికిపోకుండా ఉంది. బగారా వండుకున్నాం కదండి, బగారా వేసుకొని పెడుతున్నా. బగారా పెట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి చూసారా చూడండి ఇట్లా ఉందో, మంచి వాసన, మంచి స్మెల్, టేస్ట్. చికెన్ వేసుకున్నాం ఇప్పుడు మనం. చూసారా ఒక్క ముక్క చితికిపోకుండా ఉంది, చాలా మంచిగా ఉందండి. చూస్తున్నాను ఇట్లా ఏదైపోతుంది. మటన్ వేసుకుందాం. ఇందాక ఉంటాం కదా, చూడండి ఎంత బాగుందో. ఉడికిందండి, చాలా మంచిగా కూడా ఉడికింది. అసలు దాదాపు మటన్ తొందరగా ఉడకదు, కడాయిలలో ఉడితే కుక్కర్లో వండుతారు చాలామంది. కొంచెం ఎక్కువ టైం కూడా పెట్టచ్చు. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్ట్గా కమ్మగా కాలుతుంది. చాలా బాగుందండి, మంచిగా ఉంది. మటన్ ఇప్పుడు మనం చేయి కాలుతుందండి. వేడి అన్నం పెట్టుకున్నాను, పట్టుకోవడానికి జాగ లేకుండా వాళ్ళందరూ పెట్టాను. చికెన్ ఇది లివర్ ఉంది. చూసారా ఎలా అంత బాగుందో, మంచిగా ఉంది. బాగా మెత్తగానే ఉడికిందండి, మంచిగా ఉడికింది. సూపర్ ఉందండి. మీరు కూడా తయారు చేసుకొని